తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు రూపాయలు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. అది మనకు తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీపై ఇంతవరకు ఒక్కసారి కూడా కాంగ్రెస్ నేతలు ఇక్కడ కూడా మాట్లాడలేదు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని, 100 రోజుల్లో 6 గ్యారెంటీలను పూర్తి చేస్తామని కల్లిబొల్లి మాటలు చెబుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. మొదట అధికారంలోకి రాగానే ఉచిత బస్సు, ఆ తర్వాత రూపాయలు 500కి వంట గ్యాసు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఆరోగ్యశ్రీ పెంపు, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలను వెంటనే అమలు చేయడంతో కాంగ్రెస్ సర్కార్పై ప్రజల్లో మంచి ఆశలైతే చిగురించాయి. కానీ ఆ తర్వాత అసలు సమస్య మొదలైంది. అమల్లోకి వచ్చిన హామీలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందకపోవడం, ప్రతి నెల మహిళలకు 2500, రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాలను ఇంకా పెండింగ్లోనే ఉంచడంతో కాంగ్రెస్ పాలనపై ప్రజలు పైన పటారం లోన లొటారం అనే కామెంట్స్ అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా రైతు రుణమాఫీ కోసం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పాలకులేమో ఇప్పుడు అప్పుడు అంటూ రుణమాఫీని దాటివేసే ప్రయత్నం చేస్తుండడంతో ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు పెల్లుబెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతు రుణమాఫీపై ఆగస్టు 15 నాటికి రైతు రుణమాఫీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు వెల్లడించారు. దీంతో ఇప్పట్లో రైతు రుణమాఫీ లేనట్లేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పిన హస్తం నేతలు ఇప్పుడు మాట మార్చడంతో ఆగస్టులోనైనా రైతు రుణమాఫీ జరుగుతుందా లేదా అనే సందేహంగా మారింది. మొత్తానికి రేవంత్ రెడ్డి తాజా వ్యాఖ్యలతో రైతు రుణమాఫీ లేనట్లే అని తేలిపోయింది.